హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు పచ్చి మామిడికాయ పచ్చడిని చూపించబోతున్నాను. ఇలా చేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే రూమ్ టెంపరేచర్లోనే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పచ్చి మామిడి పళ్ళను తీసుకుని వాటిపైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి చూద్దాం. ఒక బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఒక 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని. అలాగే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఎండుమిర్చి అనేది మామిడికాయ యొక్క పులుపును బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వేడి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడిలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా పేస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం. బాండీలో హీట్ అయిన తర్వాత 3 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చడిలో కూడా వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 3 దంచి యాడ్ చేసుకోండి. అలాగే అన్నీ కలిపిన పోపు దినుసులు ఒక 1/2 కప్పు, 2 ఎండుమిర్చిల ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ పోపులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఇవి బాగా కలుపుకొని పోపు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మొత్తం అంతా పోపు పచ్చడికి పట్టే వరకు, ఆయిల్ అంతా పచ్చడికి అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా కలుపుకోండి. మామిడికాయ యొక్క పులుపుని బట్టి ఎండుమిర్చి అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మామిడి పళ్ళకి ఎండుమిర్చి 15 వరకు పడుతుంది. నార్మల్ పులుపు అయితే, పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే ఒక 20 వరకు యాడ్ చేసుకోండి. సాల్ట్ పులుపు కాబట్టి ఎక్కువగానే పడుతుంది, చూసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకుంది ఆయిల్ని. ఈ పచ్చడి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే దోశలు, ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.